హాయ్ నమస్తే. ఇవాళైతే నేను నా ఫ్రెండ్ శనివారం కాబట్టి శ్రీ మహావిష్ణు దశావతారాలు ఒక అవతారమైన నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. అండ్ ఈ ఆలయం ఎక్కడుందో మీరు తెలుసుకోవాలనుకుంటే, అండ్ ఈ ఆలయం విశిష్ట గురించి అండ్ ఈ ఆలయం ఒక గొప్పతనం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మన వీడియోస్ ఎప్పుడు మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోతే మొత్తానికి నేను నా ఫ్రెండ్ని తీసుకుని అయితే గుడి దగ్గరికి వచ్చేసాను. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మార్చ్ ఫస్ట్ వీక్లో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. అది దానికి నేను ఎవ్రీ ఇయర్ అటెండ్ అవ్వాలని చూస్తూ ఉంటా, బట్ మిస్ అవుతూ ఉన్నా. ఈ ఇయర్ కూడా సేమ్ అదే విధంగా మిస్ అయ్యాను. బట్ స్వామివారి దర్శనాన్ని ఏదో ఒక విధంగా చేసుకోవాలని కంకణం కట్టుకుని ఇవాళ మా ఫ్రెండ్ని తీసుకుని వచ్చేసా. అండ్ గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే లోపలికి రాగానే స్వామివారి ధ్వజస్తంభం అండ్ రైట్ సైడ్ అండ్ బావి, లెఫ్ట్ సైడ్ ఏమో రథోత్సవం ఉంచే ఒక గది అన్నమాట. అండ్ ఈ రథం అన్నది చాలా అంటే చాలా గొప్పగా జరుగుతుంది. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడ జరగబోదు. అండ్ ఇంకా మీకు ప్రదక్షిణ చేస్తూ గుడంతా అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. లోపలికి రాగానే సూపర్గా అంటే ఎన్విరాన్మెంట్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ అయితే బోల్డ్ అన్నీ వస్తాయి అన్నమాట మనకి. అండ్ ఇక్కడైతే బోల్డ్ అన్ని పూల చెట్లు, అరటి చెట్లు ఉన్నాయి. అండ్ మీకు గుడి చూపిస్తున్నా చూడండి దగ్గరికి వెళ్ళి. ఇది ఒక రాతి కట్టడం అనమాట. ఈ రాతి కట్టడం చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది ఇది ఎప్పటి పురాతనమైన గుడి అన్నది. అండ్ దాదాపుగా 100 సంవత్సరాల పై మాట అనమాట. ఇక్కడైతే ప్రతి సంవత్సరం చాలా అంటే చాలా వైభవయుతంగా బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా చందనోత్సవం మరియు రథోత్సవాలు అయితే చాలా అంటే చాలా వైభవయుతంగా చేస్తూ ఉంటారు. ఈ చందనోత్సవం అండ్ రథోత్సవం అదే కాకుండా బ్రహ్మోత్సవాలకి ఇక్కడ చాలా అంటే చాలా గొప్పగా గ్రామస్తులు మరియు గుడి మేనేజ్మెంట్ అన్నది వాళ్ళకు ఒకరికొకరు సహకరించుకుని ఇక్కడైతే బాగా అంటే బాగా స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా చేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే గుడి ఎన్వైరన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక గుడి విశిష్ట గురించి మాటల్లో కంటే ఈ గుడి అర్చక స్వామి అయిన శ్రీ గోపీకృష్ణ నరసింహస్వామి వారి మాటల్లోనే మీరు తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు చూస్తూ ఉంటే మధ్యలో అయితే స్వామివారి విశిష్ట గురించి తెలుసుకుందామని నేను పంతులు గారిని ఇక్కడ అడగడం జరిగింది. అండ్ నేను అడగడమే కాకుండా మీకు కూడా డైరెక్ట్గా తెలుసుకోవాలని అదైతే నేను అడిగింది వీడియో షూట్ చేసి మీకు పెట్టాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఇక్కడ వినాయకుడు ఆలయం కూడా మనకి కనబడుతుంది. అండ్ వినాయకుడు గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం అయిపోయి మీకైతే స్వామివారిని చూపిస్తున్నాను. అండ్ స్వామివారిని చూసిన తర్వాత నేను అలా వస్తూ ఉండగా ఇక్కడ ఈ ఒక గుడిలో ఈ ఒక పుష్పం చెట్టు, ఈ పేరు ఏమంటారో నాకు తెలియదు, బట్ ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మనుషులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు ఇక్కడికి మారుతులు కూడా వచ్చి దర్శించుకుంటున్నాయండో. అండ్ ఏ విధంగా మనుషులకి హానిపరచకుండా చాలా అంటే చాలా గొప్పగా వచ్చి దర్శించుకుని స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకుని వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఈ గుడి యొక్క గొప్ప విశిష్టను స్వామివారి మాటల్లో, అదేనండి అర్చక స్వామివారి మాటల్లో తెలుసుకుందాం రండి. మనం ఇవాళైతే కైగులూరు మండలంలోని వరహాపట్నంలో శ్రీ భూసమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం. వినండి. ఓం సత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాబ్ది మధ్య స్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్యక్షణ్యక్ర వినాగజాభయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూత ఫణీందుమిందుధవలం లక్ష్మీ నృసింహం భజే. భక్తులందరికీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు. ఈ యొక్క దేవాలయం కైగులూరు మండలంలోని వరహాపట్నం గ్రామంలో ఉంది. ఇది 1902వ సంవత్సరంలో దేవాలయం ప్రతిష్ఠ అయింది. అప్పటి నుంచి కూడా కామినేని వంశస్థులందరూ కూడా దీనికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ యొక్క దేవాలయం నిర్మించి 124 సంవత్సరాలు అయింది. స్వామివారి యొక్క దివ్య తేజస్సు ఏంటంటే చుట్టుపక్కల అందరికీ కూడా స్వామివారంటే ఎంతో నమ్మకం అన్నమాట. ఇక్కడ సంతానం ఎవరికైతే లేదో వాళ్ళు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి 5 రోజులు వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తారు. మొదటి రోజు ఎవరైతే దంపతులందరూ కూడా ఉపవాసంతో ఉండి స్వామివారి యొక్క కళ్యాణంలో గరుడ ముద్దలు పడతారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ నానుడు ఉంది. అలాగే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో వివాహం అవ్వకుండా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం కూడా 7 మంగళవారాలు స్వామివారికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకుంటే వివాహం కూడా అవుతుంది. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో విశేషంగా చందనోత్సవం, రథోత్సవం విశేషంగా అన్నీ కూడా విశేషంగా వైఖాన సాగమంగా నిర్వహించబడతాయి. అలాగే ప్రతి శనివారం కూడా ఎవరైతే సంతానం లేదో వాళ్ళు స్వామివారికి అర్చిస్తే నరసింహస్వామి వారి దివ్య అనుగ్రహం చేత వారికి సంతానం కూడా కలుగుతుంది. అలాగే
నెలలో ప్రతి స్వాతి నక్షత్రానికి కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా గమనించి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై నారసింహ. అండ్ విన్నారు కదా, ఆలయ అర్చక స్వామి అయిన గోపీకృష్ణ నరసింహ గారి మాటల్లోనే మీరు ఈ గుడి విశిష్ట అండ్ గుడిలో చేసే ముఖ్య పూజలు అండ్ ముఖ్యమైన తిథులు అనగా దశమి, ద్వాదశి, ఏకాదశి మరియు స్వామివారి నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఎంత విశిష్టమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అన్నది అర్చక స్వామివారి మాటల్లోనే మనం విన్నాము. అండ్ ఇంకోటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ చందనోత్సవం అన్నది అండ్ రథోత్సవం అన్నది మా చుట్టుపక్కల జరిగే అన్నిటికంటే ది టాప్ నాచ్ అనమాట. ఎంత టాప్ నాచ్ అంటే చుట్టుపక్కల ఎవ్వరూ చేయరు, అండ్ చేసిన వాళ్ళల్లో ఇలా చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి చెప్పాను కదా, ద్వాదశి, దశమి, ఏకాదశి రోజు తిథిలు మరి స్వాతి నక్షత్రం రోజున విశేష పూజలు జరుగుతాయని. అంతేకాకుండా శని ఆదివారాల్లో కూడా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు లైక్ మనం ఎలా వచ్చాము ఇప్పుడు ఈ గుడి గురించి తెలుసుకొని అదేవిధంగా చాలామంది భక్తులు ఇక్కడికి అయితే పోటెత్తుతారనమాట. అండ్ శని ఆదివారాల్లో కూడా స్వామివారికి విశేష అలంకరణ చేస్తారు. కనుక 50 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని చాలా అంటే చాలా ఆనందం పొందుతారు అండ్ స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ కూడా చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.